పాక్ లో ప్రభుత్వం కొలువైంది. రెండోసారి ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. అయితే ఈ కొత్త సర్కార్ ఎంత మేరకు ప్రజలకు మేలు చేస్తుందన్నదే కీలకంగా మారింది. ఇప్పటికే పీకర్లతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన దేశాన్ని కొత్త ప్రభుత్వం ఆదుకుంటుందో లేక శరమామూలుగానే సైన్యం చేతుల్లోకి అప్పగిస్తుందో అన్నదే చర్చనీయాంశం అవుతుంది. గత నెలలో జరిగిన వివాదాస్పద ఎన్నికల తర్వాత పాకిస్తాన్ శాసనసభ్యులు షెహబాజ్ షరీఫ్ను దేశ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. పాక్ ప్రధానిగా షెహబాజ్ వరుసగా రెండోసారి పగ్గాలు చేపట్టారు. పాకిస్తాన్ పార్లమెంట్లో షెహబాజ్కు 201 మంది మద్దతు పలికారు. పీఎంఎల్ఎన్, పీపీఏ కూటమికి చెందిన షెహబాజ్ పాక్ ప్రధానిగా ఎన్నికయ్యారు. పీటీ అభ్యర్థి ఉమర్ అయ్యూబ్ ఖాన్కు 92 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఫిబ్రవరి 8న ఓటింగ్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, ఆలస్యమైన ఫలితాల ఆరోపణలతో ఓటింగ్ జరిగింది. ఇక షెహబాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ పదవిచ్యుతుడైన తర్వాత 16 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ తాజా ఎన్నికల్లో 264 సీట్లకు గాను 80 మాత్రమే గెలుచుకుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చిన్నాచితక పార్టీలు నవాజ్కు పార్టీకి మద్దతు పలికాయి. 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలోనూ, ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ బెయిలౌట్ను పొందడంలోనూ షెహబాజ్ కీలక పాత్ర పోషించారు. మిలిటరీ జనరల్స్ లో విభేదాలున్న ఇమ్రాన్ ఖాన్ ను ఎదుర్కోవడంతో పాటు ఆర్మీతో సన్నిహితంగా ఉండడంతో ఆయనకు ఈ పదవి దక్కిందని విశ్లేషకులంటున్నారు. ప్రధానిగా పనిచేయడానికి ముందు షెహబాజ్ షరీఫ్ దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్ పంజాబ్ కు 3 సార్లు సీఎంగా పనిచేశారు. పీకలోతు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని కట్టెక్కించేందుకు షరీఫ్ తీవ్రంగా శ్రమించారు. గతేడాది జూన్లో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివాతో షరీఫ్ వ్యక్తిగతంగా మాట్లాడి పాకిస్తాన్కు బెయిలౌట్ను సాధించారు. అయినప్పటికీ ఆయన ప్రభుత్వ హయాంలో పాక్ రూపాయి రికార్డు స్థాయిలో క్షీణించడంతో ద్రవ్యోల్బణం గరిష్టంగా 38% చేరుకుంది. ఇమ్రాన్ ఖాన్ సర్కార్ చేతగానితనం వల్లే పాకిస్తాన్ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయిందని షెహబాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని గాడిలో పెట్టడానికి తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, సబ్సిడీలను రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్తాన్కు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు సూచనలు చేసింది. పన్నులు పెంచడంతో పాటు పన్ను స్లాబ్లను తగ్గించడం, మినహాయింపునకు స్వస్తి పలకడం తదితర చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. వీటిని అమలు చేస్తే జీడీపీలో 0.5% అదనంగా వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఐఎంఎఫ్ సిఫార్సులను ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అంగీకరిస్తే మధ్యతరగతి జీవులపై పన్ను భారం రెట్టింపయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ఎఫ్బీఆర్ ఇప్పటి వరకు వేతన జీవుల నుంచి 215 బిలియన్లు సేకరించింది. నిర్దిష్ట రంగాల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యతను తొలగించేందుకు ఆదాయపు పన్ను ఆర్డినెన్స్, షేర్లలో పెట్టుబడులకు పన్ను క్రెడిట్, తనఖా చెల్లింపులకు మినహాయింపు, పూర్తి కాలానికి పన్ను మినహాయింపు, రెండో స్కెడ్యూల్, చాప్టర్ 3లను సమీక్షించాలని కోరింది. అయితే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు, కానీ వీరేదో అద్భుతాలు చేస్తారనే అంచనాలు పాక్ ప్రజల్లోనే కాక అంతర్జాతీయ సమాజంలోనూ పెద్దగా లేవు. 11 ఏప్రిల్ 2022 నుంచి 14 ఆగస్టు 2023 వరకు గతంలో పీఎంఎల్ఎన్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీరి పాలనా కాలంలో దేశంలో నిత్యావసరాలు, చమురు ధరలు అమాంతం పెరిగాయి. ఇక వర్తమానానికి వస్తే పాక్లో ద్రవ్యోల్బణం నానాటికి పెరిగిపోతోంది. జనం ఆకలి కేకలు వేస్తుంటే ఆర్మీ అధికారులు మాత్రం లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కీలక సరిహద్దు రాష్ట్రమైన బలూచిస్తాన్లో పాక్ పాలకుల మీద తీవ్ర అసంతృప్తి ఉంది. తమ వనరులను వాడుకుంటేనే తమను రెండో తరగతి పౌరులుగా మార్చారనే భావన వారిలో బాగా పెరిగిపోయింది. విద్యుత్ కేంద్రాలన్నీ తమ రాష్ట్రాల్లోనే ఉన్న కరెంటునంతా వేరే ప్రాంతాలకు సరఫరా చేస్తూ తమను మాత్రం చీకట్లో మగ్గిపోయేలా చేయడంపై అక్కడి పౌరులు, పాక్ సైనికులు కనిపిస్తే దాడులు చేస్తున్నారు. ఇక మరో రాష్ట్రమైన గిల్గిట్ బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ అక్కడి పాలకుల మీద ప్రజలకున్న భ్రమలు తొలగిపోయినట్లు కనిపిస్తున్నాయి. దీంతో సొంత పాలకులకు వ్యతిరేకంగా అక్కడ వేర్పాటు ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉండగా సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు తగినన్ని నిధుల విడుదల జరగడం లేదని, పాకిస్తాన్ ప్రభుత్వాలన్నీ పంజాబ్ రాష్ట్రం కోసమే పనిచేస్తున్నాయనే భావన తరచూ హింసకు దారితీస్తోంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్తో సంబంధాల్లో ప్రతిష్టంభన, వికటించిన చైనా దోస్తీ, కొత్త ప్రభుత్వం పరిష్కరించాల్సిన ఇతర సమస్యలున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కోర్టు కేసులతో జైలు పాలు కావడం రాజకీయ అవసరాలే తప్ప దేశాభివృద్ధికి ఎలాంటి అజెండా లేని ఈ సంకీర్ణ ప్రభుత్వ పాలన ఎక్కువ కాలం సాగదని, మళ్లీ పగ్గాలు సైన్యం చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.